సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. బాబా గారి అనుగ్రహంతో ఈరోజు మనం మరొక సాయి భక్తుడి కోసం తెలుసుకుందామా. బాబా గారి దగ్గరికి, సాయి గురుకులానికి, ద్వారకామాయికి అనేక వ్యక్తిత్వాలు ఉన్న భక్తులు వచ్చేవారు. అనేక మనస్తత్వాలతో ఉండేవారు వచ్చేవారు. చాలామంది భక్తులు లౌకికమైన విషయాలను వదిలేసి బాబా నీడలో ఉండాలి అని వచ్చేవారు. కొంతమంది అయితే వివిధ రకాలైన కోరికలతో వచ్చేవారు. భక్తులు ఏ విధంగా వచ్చినా సరే అక్కడ బాబా కురిపించే అమృతతుల్యమైన ప్రేమ, బాబా అపారమైన కృపను ఆస్వాదించిన తర్వాత అందరిలోనూ చాలా మార్పు వచ్చేది. వచ్చిన మార్పుతో వారి జీవితాలు బాబా అనుగ్రహంతో, బాబా గారి కృపతో చాలా ఆనందమయం అయ్యేవి. ఎందుకంటే బాబా కొంతమంది భక్తులపైన చూపించే కృపను చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. మనందరికీ తెలుసు, బాబా రెహతాలో ఉన్న కుశాల్ చంద్ ఇంటికి వెళ్ళేవారని. షిరిడీ వదిలి బాబా రెహతా, నీమ్గావ్ తప్ప మరి ఎక్కడికి వెళ్ళేవారు కాదు. అయితే రెహతాకు ఎందుకు బాబా వెళ్ళేవారు? అనేక జన్మలుగా చంద్రబాన్ సేట్తో ఉన్న అనుబంధం. సరే, అనుబంధం ఉంటే అందరినీ షిరిడీకి పిలిపించుకుంటారు కదా బాబా. కానీ తాను మాత్రం రెహతాకు ఎందుకు వెళ్ళేవారు? చంద్రబాన్ సేట్ రెహతాలో చాలా పెద్ద శ్రీమంతుడు. వారి తండ్రి శివరాం రామచంద్ర సేట్. వీరంతా కూడా గుజరాత్ సాండ్ వంశానికి చెందినవారు. వారు లోకల్ మరాఠీ వారు కాదు, గుజరాత్ నుంచి వలస వచ్చిన సాండ్ వంశానికి చెందినవారు. అప్పట్లోనే చంద్రబాన్ సేటుకు 1000 ఎకరాల భూమి ఉండేది, వ్యవసాయ భూములు. అంతేకాదు అహ్మద్ నగర్, తంబోల్ లాంటి ప్రాంతాల్లో 2 కాటన్ మిల్లులు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఔరంగాబాద్, జాల్నా, సేలులో వీరికి వ్యాపార సంస్థలు కూడా ఉన్నాయి. అంత శ్రీమంతులు. అటువంటి వారు కూడా బాబా దగ్గర ఎంతో వినయంగా ఉండేవారు. బాబా తరచూ షిరిడీ వదిలి రెహతాకు వెళ్ళేవారు. అలా బాబా వెళ్ళేటప్పుడు చంద్రబాన్ సేట్ వ్యవసాయ భూములు దాదాపు రెహతా నుండి షిరిడీ పొలిమేరల వరకు ఉండేవి. అయితే బాబా బయలుదేరుతున్నారు షిరిడీ నుంచి అనగానే చంద్రబాన్ సేట్ వారి పొలాల్లో కూలీలు చూసి పరుగు పరుగున వెళ్ళి చంద్రబాన్ సేటుకు చెప్పేవారు. అప్పుడు బాబా రాగానే రెహతా పొలిమేరులోనే బాజా భజంత్రీలతో బాబాకు ఎదురేగి బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి బాబాకు ఎంతో ప్రేమగా స్వాగతం చెప్పేవారు. రెహతాలో ఉన్న వారందరూ కూడా బాబాకు ఎంతో ఆప్యాయంగా ఎదురేగి బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి సాదరంగా వారి ఇంటికి తీసుకొని వెళ్ళేవారు. బాబా చాలాసేపు వారితో మాట్లాడేవారు. రామచంద్ర సాండ్ కుమారుడు కుశాల్ చంద్ రెహతా గ్రామంలో నివసించేవారు. మార్వాడి వర్గానికి చెందినవారు వీళ్ళందరూ. కానీ సాయికి మహాభక్తులు. రామచంద్ర సాండ్ కుటుంబం మొదట రాజస్థాన్కు చెందినది. కానీ షిరిడీకి 5 కిలోమీటర్లు దూరంలో ఉన్న రెహతాలో స్థిరపడ్డారు. రామచంద్ర సాండ్కు 2 తమ్ముళ్ళు, చంద్రబాన్ సాండ్, బ్రిజ్ చంద్ సాండ్. కుశాల్ చంద్కు అమోల్ చంద్ సాండ్ మరియు ప్రేమచంద్ అనే 2 బంధువులు ఉన్నారు. వాళ్ళిద్దరూ బాబాయ్ తమ్ముళ్ళు అవుతారు. ఆ కుటుంబానికి రెహతాకర్ కుటుంబం అని పిలిచేవారు. వారు ధనిక జమీందారులు మరియు వ్యాపారంలో చాలా మంచి పేరును సంపాదించారు. కుశాల్ చంద్ మార్వాడి అయినప్పటికీ అతనికి సాయిబాబా అంటే చాలా ఇష్టం. చాలా తరచుగా షిరిడీకి వెళ్ళి బాబాను దర్శించుకునేవారు. కుశాల్ చంద్ తండ్రి రామచంద్ర సాండ్ 1860లో మరణించారు. అతని సోదరుడైన చంద్రబాన్ సాండ్ కూడా 1911 డిసెంబర్ 13వ తారీఖు నాడు మరణించారు. ఆ తర్వాత కూడా సాయిబాబా కుటుంబంతో సంబంధం కొనసాగింది. నిజానికి బాబాకు వారి కుటుంబం పట్ల
ప్రేమపూర్వకమైన శ్రద్ధ రెట్టింపైంది. బాబా నిఘాలో కుశాల్ చంద్ క్రమంగా పెరిగి పెద్దవాడయ్యాడు. మరియు అతను జీవించి ఉన్నంతకాలం బాబా పగలు రాత్రి అతని సంక్షేమాన్ని చూసుకునేవారు, అనుక్షణం కనిపెట్టుకునే ఉండేవారు. నిజంగా ఎంత అదృష్టవంతుడు కుశాల్ చంద్. కుశాల్ చంద్కు దౌలత్ రామ్ షాండ్ అనే కుమారుడు ఉన్నాడు. బాబా క్రమం తప్పకుండా కుశాల్ చంద్ ఇంటికి వెళ్ళేవారు. సాయిబాబా కొన్నిసార్లు ఎడ్ల బండి పైన కానీ, కొన్నిసార్లు టాంగాలో కానీ రహతాకు వెళ్ళేవారు. గ్రామ ప్రవేశ ద్వారం వద్ద రహదా గ్రామస్తులు అందరూ కూడా బాజా భజంత్రీలతో, సంగీత వాయిద్యాలతో బాబాను ఆప్యాయంగా స్వాగతించేవారు. అప్పుడు కుశాల్ చంద్ బాబాను తన ఇంటిలోనికి తీసుకువెళ్ళి ఇద్దరు కూర్చొని తమను సంతోషపరిచే పాత రోజుల గురించి మాట్లాడుకునేవారు. బాబాకు సేమ్యా పాలు, పరోటా ఏదైతే బాబాకు ఇష్టమో అన్నీ కూడా బాబాకు చేసి పెట్టేవారు ఆ కుటుంబం వారు. బాబా వస్తే కూర్చోవడానికి కేవలం బాబా గారి కోసం ఒక వరండాని వారు ఏర్పాటు చేశారు. మామూలుగా దివాన్ అంటారు కదా, ఇప్పటికీ కూడా బాబా వారి గృహానికి వచ్చినప్పుడు ఎలా ఉందో అలాగే బాబా వచ్చి కూర్చున్న ప్రదేశం అంతా కూడా చెక్కు చెదరకుండా ఉంచారు. రహతాలో మనం నిజంగా షిరిడీకి వెళ్ళినప్పుడు రహతాకి వెళ్తే బాబా ఎక్కడ ఏ గద్దె మీద కూర్చున్నారో అవన్నీ కూడా మనం చూడొచ్చు. చంద్రబాన్ సేఠ్ తర్వాత తన కుమారుడైన కుశాల్ చంద్ కూడా బాబాకు అంకిత భక్తుడు. వీరిద్దరూ అంటే ఎంత ప్రేమో బాబాకు. కుశాల్ చంద్ చూడాలని అనిపించినప్పుడు బాబా ఎడ్ల బండి మీద కానీ, టాంగాలో కానీ చాలా సందర్భాల్లో నడుచుకుంటూ వెళ్ళేవారు. మనం సచ్చరిత్రలో కూడా చదువుకున్నాం కదా, కుశాల్ చంద్ను చూడాలనిపిస్తుంది, వెళ్ళి తీసుకొనిరా అంటే కాకాసాహెబ్ దీక్షిత్ గారు ఎడ్ల బండి మీద వెళ్ళి కుశాల్ చంద్ను తీసుకొని వస్తారు. మనకు దీని గురించి శ్రీ సాయి సచ్చరిత్రలో ఉంది. బాబా వెళ్ళకపోతే ఎప్పుడూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకునేవారు. ఈ విధంగా కుశాల్ చంద్ కుటుంబం పైన బాబాకు అంకితమైన ప్రేమ, అది ఎందుకు అనేది ఎవ్వరికీ అర్థం కాని విషయం. ఆ విధంగా కుశాల్ చంద్ యోగక్షేమాలు బాబా ఎప్పటికప్పుడు బాబా తెలుసుకునేవారు. అయితే ఒకసారి ఒక విచిత్రమైన విషయం జరిగింది. కుశాల్ చంద్ తన వ్యాపార సంస్థలు చూసుకుంటూనే బాబాను చూడాలని మసీదుకు వచ్చి చాలా సమయం కూర్చొని ఉండిపోయేవారు. వారు అలా అక్కడ సోమరుగా కూర్చోవడం, అక్కడే గంటలు గంటలు గడపడం బాబా కొన్ని రోజులుగా గమనిస్తారు. అయితే బాబా ఏంటంటే సోమరుగా కూర్చున్న పని చేయకపోయినా బాబాకు అస్సలు ఇష్టం ఉండదు, బాబాకు నచ్చదు. ఒకరోజు బాబా కుశాల్ చంద్ను పిలిచి చెప్తారు, కుశాల్ సేఠ్, నీకు భూమి చాలానే ఉంది కదా, నాకెందుకో అనిపిస్తుంది నీ భూమిలో లంకి బిందులు దొరుకుతాయి, నీ భూమిలో లంకి బిందులు ఉన్నాయి అని చెప్తారు. ఒకసారి వెళ్ళి ఆ భూమిని అంతా దున్నించు అని చెప్తారు. దున్నితే నీకు అక్కడ లంకె బిందులు దొరుకుతాయి అని చెప్తారు బాబా. కుశాల్ చంద్ ఏంటి బాబా ఇలా చెప్పారు అని ఏమీ అర్థం కాదు. సరే బాబా చెప్పినది సత్యమే కదా అని, బాబా ఏది చెప్పినా జరిగి తీరుతుంది కదా అని ఆ భూమిని అంతా కూడా దున్నిస్తాడు. మళ్ళీ వారం రోజుల తర్వాత షిరిడీకి వస్తారు బాబా దగ్గరికి. బాబా కుశాల్ చంద్ను చూడగానే బాబా అడుగుతారు, లంకి బిందెలు దొరికాయా కుశాల్ అంటే, లేదు బాబా, భూమి అంతా దున్నించాను కానీ నాకు ఏ లంకి బిందెలు దొరకలేదు బాబా అని చెప్తే బాబా నటిస్తారు, అరే రే, అసలు ఇలా దొరకకపోయే సమస్య లేదే, నువ్వు చెప్పు అసలు పొలం ఏ విధంగా దున్నించావు అంటే, ఏటవాలుగా దున్నించాను బాబా అని అంటారు. అయ్యయ్యో, ఎంత పొరపాటు జరిగింది, ఓ పంచే, నువ్వు వెళ్ళి మళ్ళీ నీ భూమి అంతా అడ్డుగా దున్నించు అని అంటారు. మళ్ళీ వెళ్ళి పొలమంతా మళ్ళీ అడ్డుగా దున్నిస్తారు. మళ్ళీ వారం 10 రోజుల తర్వాత వస్తారు. మళ్ళీ కుశాల్ చంద్ను చూసి బాబా అడుగుతారు, కుశాల్ సేఠ్ దొరికాయా బిందులు అని అంటే, లేదు బాబా అని అంటారు. అరే రే, అసలు పొరపాటు జరిగేదే లేదే, ఎందుకు ఇలా జరిగింది? సరే ఒక పంచే, నువ్వు ఇప్పుడు వెళ్తూ వెళ్తూ రెహతా మార్కెట్లో మిరపగింజలు తీసుకొని వెళ్ళి నువ్వు దున్నించావు కదా ఆ పొలంలో ఆ మిరపగింజలు జల్లు, నీకు ఖచ్చితంగా లంకి బిందులు దొరుకుతాయి అని చెప్తారు బాబా. సరే బాబా చెప్పారు కదా, ఎప్పుడు బాబా మాటను తూచా తప్పకుండా పాటించేవారు కుశాల్ చంద్ కుటుంబం అందరూ కూడా. సరే బాబా చెప్పారు కదా అని వెళ్తూ వెళ్తూ మార్కెట్లో మిరపగింజలు కొని ఆ దున్నిన భూమి, వ్యవసాయ భూమిలోని మొత్తం
మొత్తం జల్లిస్తారు కుశాల్ చంద్. విపరీతంగా పంట వస్తుంది ఆ సంవత్సరం. ఆ ప్రాంతంలో ఎవ్వరు కూడా మిరప పంటను వెయ్యరు సంవత్సరం. దానితోటి కుశాల్ చంద్ వేసిన మిరప పంటకు చాలా ఎక్కువ దిగుబడి వచ్చి ధర చాలా ఎక్కువ పలుకుతుంది. వ్యాపారస్తులు అందరూ కూడా పోటీ పడి వచ్చి మరి ధర ఎక్కువ ఇచ్చి కొంటారు. ఆ పంట అంతా అమ్మిన తర్వాత ఆ డబ్బు 2 మూటల నిండా వస్తాయి. ఆ 2 మూటలు పట్టుకొని నేరుగా మసీదుకి వెళ్తారు కుశాల్ చంద్. బాబా ముందు పెడతారు ఆ 2 మూటలు. ఇలా చెప్తారు కుశాల్ చంద్, బాబా మీరు చెప్పారు కదా అని మిరప పంట వేయమన్నారని నేను మిరప పంట వేశాను. విపరీతంగా పండింది బాబా, చాలా ఎక్కువ ధర పలికింది, 2 సంచుల నిండా డబ్బులు వచ్చాయి బాబా. అంటే బాబా ఇలా అంటారు, ఎందుకురా వచ్చి నన్ను ఇబ్బంది పెడతావు, నేను చెప్పాను కదా నీకు 2 లంకె బిందెలు దొరుకుతాయని, ఇదిగో ఇవే ఆ 2 లంకె బిందెలు. అప్పుడు కుశాల్ చంద్కు అర్థమవుతుంది, కాబట్టి మనం ఎవ్వరూ కూడా సోమరిగా కూర్చొని ఉండకూడదు అని బాబా కుశాల్ చంద్ ద్వారా మనందరికీ కూడా బోధిస్తున్నారు. బాబా చాలా సందర్భాల్లో చెప్పేవారు, స్వేదం చిందనిదే మనకు సంపద రాదు అని. కుశాల్ చంద్ నవంబర్ 5, 1918 సంవత్సరంలో ఎంతో ప్రశాంతంగా సాయిలో ఐక్యమయ్యారు. అతని కుమారుడు దౌలత్ షా అక్టోబర్ 28, 1924 సంవత్సరంలో మరణించారు. కుశాల్ చంద్ మనవడు శ్రీ ప్రమోద్ సాండ్ ఇప్పటికీ షిరిడి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న రహదా గ్రామంలో వారి పూర్వీకుల ఇంట్లో నివసిస్తూ ఉన్నారు. ఇది కుశాల్ చంద్ గురించి. బాబా ఏ విధంగా అయితే వీరి కుటుంబాన్ని అనుక్షణం రక్షిస్తూ కాపాడుతూ మంచి మార్గంలో పెట్టేవారో అదేవిధంగా మనందరినీ కూడా బాబా ఎల్లవేళలా ఒక మంచి మార్గంలో నడిపించాలని బాబాను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మరొక సాయి భక్తుడి కోసం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం సాయిరామ్.